కోవూరు నుంచి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కూడా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇక ఇదే అంశం మీద రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్తో మా ప్రతినిధి ముఖాముఖి. పాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు రాజోలు నియోజకవర్గంలో పొదలైన గ్రామంలో ఈరోజు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి గడప గడపకి వెళ్లి వాళ్ళ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం పాలనపై ఆయన అభిప్రాయం. చెప్పండి సార్, ఏంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు? గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికైతే సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాజోలు నియోజకవర్గంలో పొదలాడ గ్రామం నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మాకు ఇప్పుడు తిరిగినంత వరకు కూడా పాజిటివ్గా ఉన్నటువంటి అభిప్రాయం అయితే ప్రజల నుంచి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటర్కి సంబంధించింది కానీ, అలాగే కొన్ని లోపలికి ఉన్నటువంటి రోడ్లకి అలాంటి వీటికి, లేదంటే పెన్షన్లో వాటికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. అవి కూడా మేము స్థానిక అధికారులతో చర్చించి తొందరగా కూడా వాటిని కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని అయితే మేము పూర్తి చేస్తాం. సూపర్ 6 పథకాలనే అమలవుతున్నాయి అన్నారు. ప్రజల్లో ఏ విధంగా స్పందిస్తున్నారు? వాళ్ళకి ఏం అందాలనుకుంటున్నారు? తల్లికి వందనం ఇప్పటి వరకు మేము వేసినవన్నీ కూడా ప్రతి పథకం విషయంలో కూడా మ్యాక్సిమం సంతృప్తిగా ఉన్నారు. ఇదే గ్రామంలో ఒక ఫ్యామిలీలో నలుగురు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వేయడం జరిగింది. అలాగే ఇద్దరు కూడా వేయడం జరిగింది. మిగిలినవి కూడా 10వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి మా గవర్నమెంట్ తరఫున డేటా కలెక్ట్ చేసుకుని చేయడం జరిగింది. అలాగే మీరు ఇంకోటి ఏం అడిగారు అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో అరెస్ట్ సమయంలో లోకేష్ గారు ఇక్కడే 2-3 రోజులు శిష్ట అయ్యారు. వారికి అండదండలుగా మీ వర్గం అంతా కూడా ఆయనకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇదే గ్రామం నుంచి స్టార్ట్ చేయడం సెంటిమెంట్ అంటారా? మాకు మా యువ నాయకుడు లోకేష్ గారి యొక్క అత్యంత గెలిచిన తర్వాత కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఈ గ్రామంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కర్నూలులో అరెస్ట్ చేస్తుంటే ఇక్కడ పాదయాత్ర ఆ రోజు నైట్ ఇక్కడ స్టే చేయడం జరిగింది. ఆ రోజు పోలీసు వారు మమ్మల్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. మీకు తెలుసు, జగన్ ప్రభుత్వంలో లోకేష్ గారిని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి పాదయాత్ర ఆపించేయాలనే ఉద్దేశంతో అవన్నీ చేయడం జరిగింది. దానికి ఈ గ్రామం ఆ రోజు అండగా నిలబడింది. గ్రామంతో పాటు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి పోలీసులు కూడా మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టడం జరిగింది. అటువంటి సమయంలో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత పెద్దలందరూ కూడా చుట్టూ ఉండి మాకు చాలా అండదండగా ఉన్నారు. అదే మనసులో ఉంది ఆయనకి. ఎందుకంటే లోకేష్ గారు ఎవరైనా ఏదైనా ఒక సహాయం చేస్తే ఎప్పుడు మర్చిపోడు ఆయన. ఈరోజు మనం చూస్తున్నాం ఆ ప్రజల్ని. అతను విద్యాశాఖని చూసినట్లయితే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా నేను పరిష్కరించి కొత్త విధానాన్ని తీసుకొస్తానని చెప్పడం జరిగింది. అదే జరుగుతుంది. ఇంకా 4 సంవత్సరాలు మా చేతిలో ఉంది కాబట్టి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఈ రాష్ట్రంలో యువత అందరికి కూడా మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ఆయన ప్రతి విషయంలోని దగ్గరుండి చూసుకుని ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆ యువ నాయకుడికి ఇక్కడ ఈ ప్రాంతంలో మేము ఎప్పటికీ మర్చిపోం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకు సమానమే. అదేవిధంగా రాష్ట్రం ఒకే రకంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. కాబట్టి లోకల్లో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నాం. ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని మనకి ఏదైనటువంటి పథకాలు కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా ఆయన్ని కలిసి ఆయన ద్వారా ఈ పనులు చేయించుకునే ప్రయత్నం అయితే మేమందరం చేస్తున్నాం. చాలా బట్టికి కంప్లీట్ చేస్తున్నాం కూడా. పార్టీలో ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో గుమ్ములాట ఉన్నాయి రాజకీయాలు. ఇవన్నీ ఒకటి చేయబోతున్నారా త్వరలో? అంటే చాలా బట్టికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షరీఫ్ గారు కానీ, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కానీ, లాస్ట్ టైము మన ఎంపీ గారు హరీష్ గారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కుమ్ములాటలు అనేవి అనటం కరెక్ట్ కాదని నేను అనుకుంటా. ఎందుకంటే ఇది కార్యకర్తల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది. ఈ రాజోలు నియోజకవర్గంలో వర్గాలు లేని ఒక తెలుగుదేశం పార్టీని మేము భవిష్యత్తులో చూపించబోతున్నాం. దానికి నాది హామీ.
రాబోయే రోజుల్లో మంచి స్థానంలో మీరు ఉండబోతున్నారని నియోజకవర్గం అంతా చర్చించుకుంటుంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? నేను సొంత అదే ఇండివిజువల్ గా ఫీల్ అయ్యేది ఏముండదు, కానీ పార్టీ ఏ ఏ ఒక్క బాధ్యతను అప్పచెప్పినా కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పార్టీయే ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యం, నాయకులు కాదనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అదే మాట చెప్పారు. ఇది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ప్రజా సమస్యలను ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం నుంచి కానీ స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అన్ని తీరుస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ చంటితో బాబీ, కోనసీమ జిల్లా నుంచి.